వెల్కమ్ టు టీవీ24 న్యూస్. నకరికల్లో ప్రాథమిక పాఠశాల నందు స్నేహ సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఈఎం స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం కాకుండా 50కి పైగా మొక్కలను నాటారు. నాటిన మొక్కలకు సంరక్షణ చేసిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేస్తానని, నవోదయ షీట్ సంపాదించిన వారికి 10,000 రూపాయల నగదు బహుమతి అందిస్తామని స్నేహ హస్తాల ఫౌండేషన్ శ్రీరామ్ తెలియజేశారు. విద్యార్థులకు నోట్బుక్స్, టేబుల్స్, కలర్స్ పెన్సిల్స్, ఫారేజర్స్ కంపెనీ చేశారు. చదివిన విద్యార్థులకు 10,000 రూపాయల బహుమతులు అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన స్నేహ సహస్ర ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు ఆయన అన్నారు. ఎగ్జామ్ రాసి నవోదయ సీట్ వచ్చిందనుకో, నవోదయలో జాయిన్ అయ్యామనుకో, నీకు ఫస్ట్ శాలరీ 10,000 రూపాయలు స్కాలర్షిప్ రూపాయలు. అది నీ అకౌంట్లో రాస్తాం, ఓకేనా? అది నీ డబ్బులు తర్వాత వాడుకోవచ్చు, బట్ నీ సీట్ రావాలి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ అన్న. రేడియోలో కూడా మనం ఆహ్వానించగానే వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ని మాట్లాడవలసిందిగా అన్నయ్య గారికి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గారికి, మరి స్కూల్ ఉపాధ్యాయులకి, మరి స్టూడెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ స్కూల్కి నేను రావడం ఇది రెండోసారి. మంచి మంచి కార్యక్రమాలన్నింటికి కూడా నన్ను కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. డాక్టర్ గారు మాట్లాడారు, చాలా గొప్పగా చెప్పారు. అంటే ఇందులో 5వ తరగతి స్కూల్ పిల్లలు మీరు బాగా వినాలి, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. కానీ మరి ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు P4 అనే పథకంతో బంగారు కుటుంబాలు, అంటే సమాజంలో ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కింద స్థాయి, అట్టడుగు ఉన్న స్థాయి వాళ్ళు కూడా పైకి తీసుకురావాలి, సమసమానత్వం తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడో, అంటే మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ తెలుగువారు వాళ్ళందరూ కూడా జన్మభూమిని రుణం తీర్చుకోవాలి, ఎంతో కొంత మాతృభూమి సేవ చేయాలనే ఉద్దేశంతో మరి మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మరి ఇంతకంటే ముందు అలాంటి స్ఫూర్తి గతంలో ముఖ్య దాతల్లో ఆహ్వానించి ఎక్కడన్నా స్కూల్స్ కావచ్చు, గ్రామాలు కావచ్చు, దత్త తీసుకొని వాటిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మరి ఆనాడే మరి స్నేహస్తాల ఫౌండేషన్ అని మరి శివరామ్ గారు స్థాపించడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి మంచి కార్యక్రమం అంటే ఇవాళ స్కూల్స్కి చాలా వరకు మనం అప్పటికి ఇప్పటికీ మేము కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకొని వచ్చిన వాళ్ళమే. ఎలిమెంటరీ స్కూల్ నుంచి కూడా డిగ్రీ వరకు కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఇవాళ పిల్లలందరికీ కూడా మంచి మంచి యూనిఫామ్స్ ఇస్తున్నారు, పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు, మరి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. నాడు నేడు అని చెప్పి స్కూల్స్ ఇస్తూ ఉన్నారు. ఇంకా కూడా అంటే విద్య కోసం మరి ఎంతైనా ఖర్చు పెడితే ఈ భవిష్యత్తు, అంటే చదువుకుంటే మంచి భవిష్యత్తు. ఇవాళ శివరామ్ గారు కావచ్చు, డాక్టర్ గారు కావచ్చు, ఒకటే పైకి రాగలిగారు, మీ ముందు నిలబడగలిగాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి చిన్నారులు, ఇవాళ కష్టపడితే ఖచ్చితంగా రేపు అందరం కూడా శుభం అనిపించవచ్చు. ఇవాళ మనం సుఖాన్ని, ఓకేనా, బాగా వాడుకోవాలి, బాగా చదువుకోవాలి. తెలుసు స్నేహ ఫౌండేషన్ గురించి ఇప్పటి వరకు 150, ఓకేనా, అన్నీ కూడా ప్రైమరీ స్కూల్స్, మెయిన్గా ప్రైమరీ స్కూల్స్, కొంచెం హై స్కూల్స్ అన్నమాట. ఎందుకంటే ఎక్కడైతే స్టూడెంట్స్ బాగా చదువుకోవాలని తపన ఉండి ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉన్నాయి, స్నేహస్థ లాంటి వాళ్ళు జాయిన్ అయితే టీచర్స్ మేము బాగా మేము మాట్లాడుకోతున్నాం చోట బాగా పనిచేస్తున్నాము. అలాగే ఇప్పటి వరకు సుమారుగా 100 మంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ చదివిస్తున్నాం అన్నమాట. మనం 100 మంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్గా కనుక ఇబ్బందులు ఉండి మంచి ర్యాంక్, మంచి మార్కులు వస్తాయి కనుక వాళ్ళకి ఇంజనీరింగ్, మెడిసిన్ అట్లా ఇది కూడా అలా చదువుకోవాలి, ఓకేనా?
5th క్లాస్ స్టూడెంట్స్ మరీ ముఖ్యంగా మీరందరూ కూడా నవోదయకి సీరియస్ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? మీ ప్రైమరీ స్కూల్ కాబట్టి మీకు ఓన్లీ నవోదయ గురించి చెప్తున్నాను. మామూలుగా అయితే సార్ హై స్కూల్ పిల్లలకి అచ్చంపేట మండలం, బొల్లాపల్లి మండలంలో వాళ్ళు ఏంటంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ రాసి డిప్లొమా గవర్నమెంట్ కాలేజ్ సీట్ వస్తే కనుక వాళ్ళకు కూడా 10,000 రూపీస్ ఇస్తున్నాం సార్. వాళ్ళకి కూడా టూల్ విచ్ కెన్ లిఫ్ట్ అస్. చదువు ద్వారానే మన లైఫ్ లో సెటిల్ అవుతాము. చదువు లేకపోతే మీరు ఏమైనా పనికి వెళ్తున్నారా స్కూల్ మానేసి? నిజం చెప్పాలి, పిల్లలు ఎవరు బడి బయట ఉండకూడదు. ఓకేనా? బడి మానేసి పనికి వెళ్ళకూడదు. ఖచ్చితంగా డైలీ స్కూల్కి రండి. ఇక్కడ మీకు టీచర్స్ బాగా చెప్తున్నారు. ఓకేనా? మేము మీకు మెటీరియల్ సప్లై చేస్తాము. ఇవే కాదు, మీకు ఇంకా స్పోర్ట్స్ మెటీరియల్ కూడా వస్తుంది. ఓకేనా? ఈ బుక్స్ వచ్చాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్పోర్ట్స్ మెటీరియల్ వస్తుంది. కానీ మొక్కలు బాగా పెంచితేనే. ఓకేనా? ఆ మొక్కలకి నెక్స్ట్ వీక్ నుంచి మేము ట్రీ కట్స్ పెడతాము. ఒక్కొక్క స్టూడెంట్కి అటాచ్ చేస్తాము. బాగా పెంచే స్టూడెంట్స్కి చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తాము అండ్ స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ఇస్తాము. ఓకేనా? అంతకుముందు అయితే మనం ఆల్మోస్ట్ ఒక 26 స్కూల్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇచ్చాము. ఒక కంప్యూటర్ స్క్రీన్ ప్రొజెక్టర్ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసింది. అలాగే ఆల్మోస్ట్ 150 స్కూల్స్ కంప్యూటర్స్ ఇచ్చేస్తాం మనం లాస్ట్ కోవిడ్ ఉందన్నమాట. అంతా కూడా కోవిడ్లో కొంచెం బ్రేక్ వచ్చింది. బట్ మళ్ళీ అన్ని చోట్ల స్కూల్స్లో కంప్యూటర్స్ ఇవ్వాలని నా కోరిక సార్. ఇందాక సార్ అన్నారు డీటీఓ గారు అడిగారు సార్. నా డ్రీమ్ ఏంటంటే ప్రతి స్కూల్లోనే ఒక చిన్న లైబ్రరీ కమ్ డిజిటల్ సెంటర్ లా పెట్టాలని నా కోరిక. మీరు కనుక నాకు కనుక ఒక రూమ్ కనుక అరేంజ్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా లైబ్రరీ అండ్ లైబ్రరీలో 5 కంప్యూటర్ పెట్టి పిల్లలకి ప్రాక్టీస్ కోసం కూడా తప్పకుండా ట్రై చేస్తాను సార్. అది ఓకేనా? పిల్లలు 5th క్లాస్ పిల్లలు మీరు కనుక నవోదయ కనుక ఎక్కువ మంది సెలెక్ట్ అయితే కనుక ఈ స్కూల్కి మేము ఒక 10 కంప్యూటర్లు ఇస్తాం. మీకు ఇచ్చే 10,000 కాకుండా ఈ స్కూల్కి ఒక లైబ్రరీ అండ్ ఒక 10 కంప్యూటర్స్ పెట్టి కంప్యూటర్ సెంటర్ పెడతాం ఇక్కడ. ఓకేనా? కానీ మీరు బాగా చదువుకొని మీరు నవోదయ సెలెక్ట్ అయితే మీరు స్కూల్కి ఇచ్చే గిఫ్ట్ అవుతుంది అది. ఓకేనా? బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకేనా?